సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1985 నుంచి 90 సంవత్సరంలో చదువుకున్న చిన్ననాటి మిత్రులు ఆత్మీయ సమ్మేళనం గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు శశిధర్ శర్మ, నరసింహారెడ్డి, గంగాధర్, వాణి, కవితారెడ్డిలు మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాల క్రితం చదువుకున్న మిత్రులం అందరం ఒక చోట కలుసుకుని కష్టసుఖాలు పంచుకున్నామని, స్నేహమేర జీవితం అంటూ స్నేహమేర శాశ్వతం అంటూ స్నేహితుల దినోత్సవం రోజున అందరం కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ, మైపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, రాజు, హరి, ప్రసన్నారెడ్డి, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, పద్మ, మహిపాల్ రెడ్డి, సాంబయ్య, మంజులారెడ్డి, లక్ష్మి, అంజిరెడ్డి, ఈశ్వరయ్య, మహిపాల్ రెడ్డి, కృష్ణాచారి, కాశీనాథ్, కొండల్, ఉమారాణి, నర్సింహులు, ఎల్లయ్య, భాగ్యారెడ్డి, మనోహర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా 33 ఇయర్స్ తర్వాత అందరం కలిసినందుకు చాలా సంతోషం. సందర్భంగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చాలా ఆనందంగా గడిచింది. ప్రతి సంవత్సరం ఇలానే గెట్ టుగెదర్ పార్టిసిపేట్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇట్లాంటి చాలా చాలా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు 100 సంవత్సరాలు బతకాలని, 100 సంవత్సరాలు నేను ఎప్పుడు ఫస్ట్ కూడా దేనికైనా ఎనీ టైం. వెరీ వెరీ థ్యాంక్స్. హరిప్రసన్నారెడ్డి, వెంకటరెడ్డి, కాశీనాథ్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల జగదేవ్పూర్కు చెందిన 1985-90 మధ్యలో ఒక ఉన్నత పాఠశాలలో బాల్యంలో విద్యాభ్యాసం చేసుకున్నటువంటి విద్యార్థులు, ఆనాటి విద్యార్థులు ఈనాడు ఒక కుటుంబ భారాలతో, ఉరుకులు పరుగుల వేగవంతమైన జీవితంతో 34 ఏళ్ల తర్వాత మరి ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరూ కలిశారు. ఆటపాటలతో సరదాగా కుటుంబ విషయాలు, గత బాల్యంలో ఉన్న విషయాలు అన్నీ కూడా చర్చించుకొని ఒక ఆనందమైన మధురానుభూతులను పొంది మరో సంవత్సరం వరకు ఒక ఎనర్జీని నింపుకుంటున్నటువంటి స్నేహితుల బృందమే ఇది అపూర్వమైన స్నేహితుల బృందం. నిజంగా లాస్ట్ ఇయర్ 33 ఇయర్స్ తర్వాత 10వ తరగతి విద్యార్థులం అందరం కలిశాం. ఆ రోజే ఒక విషయాన్ని అనుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం రోజు అందరం కలవాలి, ఆనందంగా ఉండాలి. మరి సంవత్సరం అంతా కూడా ఎవరింట్లో ఏ కార్యక్రమం అయినా కూడా పాలు పంచుకోవాలి, కష్ట సుఖాల్లో నిజమైన స్నేహితులుగా కలిసి మెలిసి ఉండాలి. నిజంగా 1985-90 మధ్యలో మా పాఠశాల బ్యాచ్ అందరికీ ఆదర్శం అని తెలియజేస్తున్నాను. మరొకసారి మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.